ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. కృప ఎక్కువ మంది ద్వారా ప్రభులే దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు స్థింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే కృప ఎక్కువ మంది ద్వారా ప్రభులే దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు అనేను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవరని మిగులు అపేక్షించుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ మాట నమ్మదగినదే కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతిని గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ అవిత్కరములు వంశావళను కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములు నిష్ప్రయోజనము వ్యర్థమైనవినే ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి అన్నటకు రుజువునై ఉన్నది. చివరిగా ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని రక్షించే దేవుడు అన్నారు తండ్రి. నేను మీ వద్ద విశ్వాసం ఉంచి నిన్ను మహిమపరిచి గణపరచవరం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.